ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే మన దేవునికి మనం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా దేవా, ఎక్కడ 2-3 నా పేడ కూడి ఉండుదరో అక్కడ ఉంటానని సెలవిచ్చిన తండ్రి, ఇక్కడ మీరున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదేనా ఇది నీ దినం ప్రభా, ఇదిగానా మీ వాక్యం ప్రభా ప్రకటించబోచుండగా తండ్రి, అయినా మీ ఆత్మ నడిపింపు నాకు దయచేయండి ప్రభా. అయ్యా నేను మట్టివాడని బలహీనుడు ప్రభా. మీ శక్తి చేత ప్రభా నన్ను బలపరచులుగా పెట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా నీ వాగ్దానం చేసి ఉన్నావు ప్రభా, నీ నోట నా మాట ఉంచుతానని, నా చేతి నీడలో నేను కప్పుతానని వాగ్దానం చేసి ఉన్నావు కనుక తండ్రి, ఆ వాగ్దానం ప్రభా నాయన ఈ దినం నెరవేర్చుదురుగా పెట్టుకుంటూ, ఇదైనా మీ సేవకుని ప్రభా పులిపేట మీద ఉన్నప్పుడైనా కానీ తండ్రి, పులిపేట దిగినప్పుడైనా కానీ తండ్రి, మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా ప్రతి ఒక్క వ్యక్తితో ప్రభా మీరు మాట్లాడుదురు కాకుండా వేడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటూ రాము తండ్రి, ఆమేన్. అందరు ఆమేన్ చెప్పారా? ఆమేన్ అంటే కలుగునుగాక, లేకపోతే జరుగునుగాక. మరి నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి సంఘానికి, సంఘస్థులందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం నిర్గమాకాండము 20వ అధ్యాయము చదువుకున్నాం కదండి. ఏమున్నాయి అందులో? దేవుని 10 ఆజ్ఞలు, దేవుని 10 ఆజ్ఞలు. ఈ బైబిల్ మొత్తంలో యెహోవా స్వహస్తములతో, దేవుని హస్తములతో రాయబడిన మాటలు ఏమన్నా ఉన్నాయా అంటే, ఆజ్ఞలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి 10 ఆజ్ఞలే. ఏమండి? దేవుని హస్తాలతో రాయబడిన మాటలు లేకపోతే ఆజ్ఞలు ఏమన్నా ఉన్నాయంటే ఈ 10 ఆజ్ఞలే. ఈ 10 ఆజ్ఞలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవేవో చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు చెప్పుకునే కంటత వాక్యాలు కాదండి. ఒక దేశానికి చెప్పబడిన మాటలు ఇవి. ఏమండి? ప్రపంచానికి చెప్పబడిన మాటలు గనక జాగ్రత్తగా వినండి. మరి మొదట ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏంటంట? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎంతమంది దేవుడు ఉన్నారని నమ్ముతున్నారండి? ఎంతమంది దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు? ఏమండి? ఆ దేవుడు యేసు ప్రభువుని ఎంతమంది నమ్ముతున్నారు? నేను కూడా నమ్ముతున్నాను. బైబిల్లో ఇందాక మనం చదువుకున్నాం కదా, 53వ సంకీర్తన, దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు. ఏమండి? దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. అట్టివారు చెడిపోయిన వారును, అసహ్య కార్యములు చేయువారును, మేలు చేయువాడు ఒక్కడును కూడా లేడు. ఏంటంట? అట్టివారంట చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేసేవాళ్ళు, నీచ కార్యములు చేసేవాళ్ళు, మేలు చేసే వ్యక్తి ఒకటి కూడా లేడు. దేవుడు లేడు అనేవాడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు చెడు చేద్దామా, ఎప్పుడెప్పుడు అసహ్య కార్యాలు చేద్దామా, ఎప్పుడెప్పుడు ఇతరులకి కీడు చేద్దామా అని ఉంటుందండి. కానీ యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. వింటున్నారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆకాశమా ఆలకింపుము, భూమి చెవియొగ్గుము. ఆకాశానికి భూమికి చెవులు ఉంటాయా? ఉంటాయి. ఏమండి? నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా నేను చేసి ఉన్నాను, అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమండి? ఎద్దుకి తన కామాందును ఎరుగును, గాడిదకి తన సొంత వాని దొడ్డి ఎరుగును. ఏంటంట? ఎద్దుకి తన యజమాని ఎవరో తెలుసు, గాడిదకి తన యజమాని ఎవరో తెలుసు, కానీ నా ప్రజలకి
తెలివి లేదు, నేనెవరో కూడా వీళ్ళకి తెలియట్లేదు, వీరు బుద్ధిహీనులు అని చెప్తున్నారండి. ఏమండి, బైబిల్లో ఏం రాయబడిందంటే మొట్టమొదటి వచనం ఏంటండి? బైబిల్లో ఆదికాండంలో మొట్టమొదటి వచనం ఏంటండి? ఆదియందు దేవుడు. ఏమండి, ఇంక ఏం ఆర్గ్యుమెంట్ ఏం లేదు. దేవుడు అలా, దేవుడు ఇలా, దేవుడు అక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడి నుంచి వచ్చాడు, ఏమి లేదు. ఆదియందు దేవుడు, ఇంకంతే, ఇంకేం ఆర్గ్యుమెంట్ లేదు. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం ఏంటి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన అల్ఫా ఒమేగా అయిన దేవుడు, అంటే దేవునికి ముందు ఏమి లేదు, అలాగే దేవుని తర్వాత ఏమి లేదు. బైబిల్లో ఏం రాయబడింది? ఆదియందు దేవుడు. అదే ఈ లోకం ఏం చెప్తుందంటే, సైన్స్ ఏం చెప్తుందంటే, జాగ్రత్తగా వినండి, పెద్ద పెద్ద మాటలతో నేనేం చెప్పను, కానీ మీకు అందరికి అర్థమయ్యే రీతిలోనే చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సైన్స్ ఏం చెప్తుందంటే, లోకం ఏం చెప్తుందంటే, ఆదిలో ఒక పదార్థం ఉంది, ఆదియందు వాక్యం ఉందని బైబిల్ చెప్తుంది. ఆదియందు ఒక పదార్థం ఉందంట, ఆ పదార్థానికి విస్ఫోటనం చెందిందంట, అంటే బ్లాస్ట్ అయిందంట. బ్లాస్ట్ అయినప్పుడు, ఒక పదార్థం బ్లాస్ట్ అయినప్పుడు, వింటున్నారా, ఒకటేమో పిల్లయిందంట, ఒకటేమో ఎలుకైందంట, ఒకటేమో నక్కయిందంట, ఒకటేమో కుక్క అయిందంట, ఒకటేమో మనిషి అయిపోయాడంట, ఒకటేమో సూర్యచంద్ర నక్షత్రాలు అయిపోయినాయంట, ఒకటేమో సముద్రం అయిపోయిందంట, ఒకటేమో జంతువు అయిపోయిందంట, ఒకటేమో ఇంక వేరే వేరేవేవో జలచరాలు అవన్నీ అయిపోయినాయంట. దాన్నే ఇంగ్లీష్లో బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. మీరు విన్నారా మనిషి కోతిలో నుంచి వచ్చాడనే మాటలు ఎప్పుడైనా విన్నారా? స్కూల్లో కానీ జనరల్గా మామూలుగా. ఏమండి, దాని తర్వాత చార్లెస్ డార్విన్ థియరీ అంటారు దాన్ని. మనిషి అంట ఆదియందు ఒక పదార్థం ఉందంట, ఆ పదార్థం ఉండే కొద్దీ కోతి ఉండే కొద్దీ చింపాంజీ అయిపోయిందంట, చింపాంజీ ఉండే కొద్దీ మనిషి అయిపోయాడంట. అది ఈ లోకం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆదియందు దేవుడు నాడని చెప్తుంది. సైన్స్, ఈ లోకం ఏం చెప్తుందంటే, ఆదియందు ఒక పదార్థం ఉన్నది అని చెప్తుందండి. చూడండి, జాగ్రత్తగా వినండి, ఈ వచనం చదవండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా చిన్నగా జాగ్రత్తగా చదవండి. 11వ అధ్యాయము 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. సంఘస్థులు ఎవరైనా చదవండి అమ్మా. 11వ అధ్యాయము 3వ వచనం చిన్నగా చదవండి అమ్మా. ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ విశ్వం మొత్తం దేవుని చేత చేయబడినది. సైన్స్ కానీ ఈ లోకం కానీ ఏం చెప్తుందంటే, ఈ విశ్వం అంతా ఒక పదార్థముచే చేయబడినది. దేవుని వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, ప్రపంచములో పదార్థములతో నిర్మాణం అవ్వలేదు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ప్రపంచములు, ఈ లోకం ఒక పదార్థము చేత నిర్మింపబడలేదు. దేని చేత నిర్మింపబడింది? ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనది. ఆయన పలుకగా వెలుగు కలిగిను, ఆయన పలుకగా సూర్య నక్షత్రముల గ్రహాలు కలిగెను, ఆయన పలుకగా భూమి కలిగెను. ఏమండి, ఆయన పలుకగా ఆకాశం భూమి వేరుపరచబడెను, ఆయన పలుకగా సముద్రం కలిగెను. సమస్తము దేవుని వాక్కు చేత ఈ విశ్వమంతా కూడా ఏర్పడింది. ఆయనే
యెహోవా దేవుడు, దేవుని చేత ఈ లోకం ఏర్పించబడినది, పదార్థం వల్ల కాదు. అందుకనే దేవుడు ఏమంటారా అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏమండి? చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. లోకములో వచ్చు లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ప్రపంచము యేసు ప్రభుల వారిని తెలుసుకొనలేదు. మరి మీరు తెలుసుకున్నారా? యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నారా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా పొట్టిగా ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి యేసు ప్రభుని తెలుసుకుందామని ప్రయత్నం చేశాడు. అటు పరిగెత్తాడు, అటు పడ్డాడు, ఇటు పడ్డాడు, చివరికి చెట్టెక్కేశాడు. చెట్టెక్కేసి యేసు ప్రభుని కనుగొన్నాడు. ఎవరా వ్యక్తి? జక్కయ్య. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. మీరు పూర్ణ హృదయంతో మీరు నన్ను వెతికినలా నన్ను నేను మీకు కనుపరుచుకుందను. ఎవరైనా యేసు ప్రభు నిజమైన దేవుడా కాదా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటే, బైబిల్ దేవుని వాక్యం ఏమేమి సెలవుస్తుందంటే, నా వద్దకు రా, నేను నీకు గ్రహించుకునే శక్తిని నేను నీకు ఇస్తాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. ఊరకనే మనం బట్టి కొట్టే భక్తి కాదు ఇది. ఏమండి? స్కూల్లో బట్టి కొడతారు కదా, అలా ఎలా పడతాయి అలా చేసే భక్తి కాదు. ఆచార సంబంధంగా చేసేది కాదు. క్రైస్తవ భక్తి హృదయపూర్వకంగా చేసే భక్తి. కాబట్టి ఎవరైనా ఇక్కడ యేసు ప్రభు గనక తెలుసుకోకపోతే బైబిల్ చదవండి, నిజమైన దేవుడు ఎవరో మీకు తెలుసుకుంటారు. ఏమండి? మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి రెండో ఆజ్ఞ చెప్తారా ఎవరైనా? రెండో ఆజ్ఞ నన్నే చెప్పమంటారా? ఇదంతా మాకెందుకు పాస్టర్ గారు, మీరే చెప్పండి అంటారా? ఏమండి? పైన ఆకాశం అందే కానీ, క్రిందనున్న భూమి అందే కానీ, భూమి కిందకున్న నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటికి మొక్కకూడదు. ఏమండి? ఏ రూపమును చేసుకొనకూడదు. ఐగుప్తు దేశములో ఎక్కడ పడితే ఏదొక రూపం. ఐగుప్తు దేశములో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు, వాటికి అన్నిటికీ సాగిల పడేవాళ్ళు. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఏ రూపమును నువ్వు చేసుకోవద్దు, ఏ విగ్రహం నీవు చేసుకోవద్దు. మన దేవుని రూపం ఏంటండి? ఏమండి? వినబుద్ధి అవుతుందా మీకు? మన దేవుని రూపం ఏంటి? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఏమండి? మనం ఎక్కడైతే యేసయ్యా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తామో అక్కడికి యేసయ్య వచ్చేస్తాడండి. ఎక్కడ 2-3 నామం పేరు కుడుదురో అక్కడ నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏమండి? మనమేమి పాలాభిషేకం చేయాల్సిన పని లేదు, మనమేమి పూలాభిషేకం చేయాల్సిన పని లేదు, యేసు ప్రభు మెడలో దండ వేయాల్సిన పని లేదు. ఏమండి? మనం ఏంటేంటో చేయాల్సిన పర్లేదు. మనం హృదయపూర్వకంగా మనం కానీ యేసు ప్రభువా అంటే మనకు ముందొచ్చి నించునే దేవుడు. ఏమండి? ఏ విగ్రహమును చేసుకొనకూడదు. వింటున్నారా? ఏ విగ్రహమును చేసుకొనకూడదు. దేవుని యొక్క స్థానాన్ని మనం దేనికి ఇచ్చినా అది విగ్రహమే. బైబిల్లో సౌలు అనే ఒక రాజు ఉంటాడు. సౌలు అనే రాజు తెలుసు కదా? ఆయనకి దేవుని కన్నా పదవి కావాలంట. ఏం కావాలి? దేవుని కన్నా పదవి కావాలి. ఆ పదవి అతనికి విగ్రహం. సమూయేలు ప్రవక్త హెచ్చరిస్తాడు సౌలు గారిని. కానీ ఏం చేస్తారంటే, సమూయేలు ప్రవక్త నన్నందరి ముందు పొగుడండి, నన్నందరి ముందు మహిమపరచండి అంటాడు. ఏమండి?
పదవి అనే విగ్రహం అతనికి. బైబిల్లో ఇంకో వ్యక్తి ఉంటాడు, ఇస్కరియోతు యూదా. అతనికి డబ్బు అంటే చాలా ఇష్టం, అదే అతని విగ్రహం. ఏమండి, మనకు కూడా అన్నిటికీ మనకు పనులు ఉంటాయి, దేవునికి మాత్రం మనం పని చేయము. ఏమండి, మన పని కూడా, మన ఆఫీస్ కూడా మనకి ఏమైనా విగ్రహం అవుతుందేమో. ఏమండి, పూజింపకూడదు ఆచారాలు. ఏమండి, మంగళవారం అంట, మంగళవారం పడిద్దా మీకు? పడదా? పాపం మంగళవారం ఏం చేసిందండి, క్రైస్తవుడికి ప్రతిరోజు మంచి రోజే. క్రైస్తవుడికి ప్రతిరోజు మంచి రోజే. కొంతమంది వివాహాల రోజు అప్పుడు తిథులు, నక్షత్రాలు ఇవన్నీ చూస్తారు, మనం చూడాల్సిన పని లేదు. ఏమండి, నాకు తెలిసిన స్నేహితుడు మంగళవారమే పెట్టుకున్నాడు పెళ్ళి. ఏమండి, కొంతమందికి దిష్టి అనే ఒక ఆచారం. ఏమండి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి అంటారు. ఏమండి, నా కోపం వచ్చి నేనేమంటానంటే, అసలు నీకెవరయ్యా దిష్టి పెట్టేది అని అంట. నువ్వు ఒకలా పెట్టకపోతే చాలయ్యా అన్నట్టు కూడా అంట. దిష్టి ఉందా? ఏమండి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. చాలామంది ఏం చేస్తారంటే, భర్త చనిపోయిన వారు, విధవరాలు వాళ్ళు ఉంటారు కదా. ఏమండి, వాళ్ళు ఎదురు పడితే అంట కీడంట, వాళ్ళు ఎదురు పడితే అంట కీడంట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దిక్కులేని విధవరాలని, పిల్లలని నీవు పరామర్శించాలి. వాళ్ళు ఎదురు పడతా ఉంటే మనం వెళ్ళేసి, అమ్మమ్మ లేకపోతే ఆంటీ నా కోసం ప్రార్థన చేయండి, నేను ఈ పనికి వెళ్తున్నాను అని చెప్పాలంట. ఏమండి, అంతేగాని అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారేమని చెప్పి పరిగెత్తకూడదు. క్రైస్తవుల ఆచారాన్ని పాటించకూడదు. బైబిల్ ఏం చెప్తుందో అదే పాటించాలి. కానీ మూడవ ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ అయిపోయింది. మూడవ ఆజ్ఞ ఏంటి? ఏమండి, యెహోవా నామముని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అమ్మ మీకు భలే వచ్చే. వ్యర్థముగా మాట్లాడకూడదు. ఒక వ్యక్తికి ఒక గుర్రం ఉందంట. ఆ గుర్రం ఆమెన్ అంటే ఆగిపోయిద్దంట, హల్లెలూయా అంటే పరిగెత్తిద్దంట. ఆమెన్ అంటే ఆగిపోయిద్ది, హల్లెలూయా అంటే పరిగెత్తిద్దంట. ఆ గుర్రం మీద స్వారీకి వెళ్తున్నాడంట. వెళ్తూ సడన్గా ఒక లోయ వచ్చిందంట. డెడ్ ఎండ్కి వెళ్ళిపోయాడంట. ఒకవేళ ఆగకపోతే పడిపోయి చనిపోతారు. ఇతను ఏమన్నాడంటే ఆమెన్ అన్నాడంట. ఆమెన్ అనగానే ఏమైంది? గుర్రం ఆగిపోయింది. అబ్బా, ఎంత గొప్ప ప్రమాదం తప్పింది. అబ్బా, దేవా స్తోత్రం, హల్లెలూయా అన్నాడంట. హల్లెలూయా అంటే గుర్రం పరిగెత్తింది. ఇద్దరు కలిసి చచ్చిపోయారు. ఏమండి, యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదు. ఏమండి, కొంతమంది ఎంత భక్తి మాటలు మాట్లాడతారో, దేవుని ప్రేమ అండి, దేవుని కృప అండి, దేవుని కనికరం అండి, అంతా దేవుడే అంటారు. కానీ వాళ్ళ చేతలు చూస్తే మాత్రం వ్యతిరేకంగా ఉంటాయి. మన భక్తి మాటలకి మన చేతలకి ఏమండి ఒకే రీతిగా ఉండకపోతే మనం దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించినట్టే. ఏమండి, మన కుటుంబం సరిగ్గా ఉండకుండా, మన సంఘంలో సాక్ష్యం సరిగ్గా ఉండకుండా, సమాజంలో సాక్ష్యం సరిగ్గా ఉండకుండా, వీళ్ళు నేను యేసు ప్రభు నిజమైన దేవుడని ప్రకటిస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తానంటే కుదరదండి. ఆ విధంగా మనం ఉంటే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించినట్లే. ఇక్కడ నేను నించొని అట్లా ఉండాలి, ఇలా ఉండాలి నేను చేయకపోతే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింప చేసేవాడినే. ఏమండి, చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక మాట చదువుదాం. 5వ అధ్యాయము 15వ వచనం చిన్నగా చదవండి అండి.
అజ్ఞానుల వలె కాక ఏముందండి అక్కడ జాగ్రత్తగా చూడండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈ కాలంలో జ్ఞానపు మాటలండి అన్నీ. నా అంత ఫిలాసఫర్ ఈ భూమి మీదే లేడు అన్నట్లుగా మాట్లాడతారు. నా అంత తెలివైన వ్యక్తి ఈ భూలోకంలో లేనట్లే మాట్లాడతారు. నా అంత గొప్ప థియాలజియన్ ఇంకా లేరు అన్నట్లు ప్రవర్తిస్తుంటాం. నాకన్నంత బైబుల్ జ్ఞానం ఇంకా ఎవ్వరికి లేదు అన్నట్లు ఉంటామండి. మనం పలకాల్సింది మాటలు కాదు, మనం చేయాల్సింది చేతలు. బైబిల్లో శాస్త్రులు పరిశీలన ఇద్దరు ఉంటారండి, ఒక తెగ ప్రధాన యాజకులు. వారు అది చేయండి ఇది చేయండి అని అంటారు, కానీ వారు చేయరంట. వారు చెప్పుదురే కానీ చేయరు. ఏమండి, మన మాటలు మన చేతులు ఒకే విధంగా ఉండాలి. మన భక్తి మాటలు మన చేతులు ఒకే విధంగా లేకపోతే మనం యెహోవా నామముని వ్యర్థముగా ఉచ్చరించిన వారమే. ఏమండి, ఆ తర్వాత నాలుగో ఆజ్ఞ ఏంటండి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. ఆదివారం ఎవరి రోజు అండి? ఆదివారం ఎవరిది రోజు? కానీ మంది కాదు. ఆదివారం ప్రభు దినం. పోయినసారి కూడా చెప్పాను నేను, మీలో చాలా మంది రావట్లేదు మందిరానికి. ఏమండి, ఆదివారం రోజున నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను, ఏమండి, నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ పరదేశి అయినను ఏ పనియో చేయకూడదు. ఏమండి, నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను. ఎంతమంది కుటుంబాలతో సహా వచ్చారన్న వాళ్ళు చేతులు ఎత్తారా? మా కుటుంబం మొత్తం వచ్చిందండి ఈరోజు ఆదివారానికి అన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఏమండి, నీ దాసుడైనను నీ దాసురాలైనను, ఏమండి, ఆదివారం మనం ఏ పని పెట్టుకోకూడదండి. కొంతమంది ఆ రోజే స్లాబ్ వేయించటం, ఆ రోజే పనులు పెట్టుకోవటం, పెయింట్లు వేయించుకోవడం చేసుకుంటారు. అలా కూడా మనం చేయకూడదు. నీ పశువైనను, పశువులు కూడా పని చేయకూడదంట. పశువులు కూడా పని చేయకూడదు. పాతకాలంలో పశువుల చేత పని చేయించేవాళ్ళు ప్రయాణాలకి, వ్యవసాయానికి. ఇలా ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే నీ ట్రాక్టర్ అయినను నీ లారీ అయినను. చాలామంది ట్రాక్టర్లు ఎదురుపడ్డారు మాకు, పనులకు వెళ్తా ఏంటి అని అడిగితే ఆ పనులకు వెళ్ళాలయ్యా అంటున్నారు. ఏమండి, నీ పశువు అయినను నీ కంప్యూటర్ అయినను నీ ల్యాప్టాప్ అయినను ఏ పని చేయకూడదు. నీ పరదేశీ అయినను, ఏమండి, ఆదివారమే మనం మంచి హాలిడే వచ్చింది కదా, మనం వెళ్ళి వైజాగ్ వెళ్దాంలే, టూర్లకు వెళ్దాంలే, హాలిడేస్కి వెళ్దాంలే, తినడానికి రెస్టారెంట్స్కి వెళ్దామే, అది చేద్దాం ఇది చేద్దాం అని రకరకాల పనులు చేసుకుంటున్నామండి. ఏమండి, నిజమే మనకి రెక్కాడకపోతే డొక్కాడదన్నట్లు ఆ పరిస్థితి ఉన్నది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను చెప్పాల్సిందే ఆదివారం ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి రావాల్సిందే. అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అంటే చేస్తే చెయ్యి, లేకపోతే లేదనేది కాదండి. ఆ ఆజ్ఞ కనుక మనం పాటించకపోతే దానికి శిక్ష గురవుతాం. ఏమండి, ఆదివారం తప్పనిసరిగా మందిరానికి రావాలి అందరూ. చాలామంది విశ్రాంతి దినం అంటే ఏమనుకుంటారంటే, ఏమండి, ఇంట్లో మంచి బెడ్ మీద పండుకొని మంచి ఫ్యాన్ వేసుకొని, ఏమండి, మంచిగా ఏసీ వేసుకొని దుప్పటి పడుకోవటమా విశ్రాంతి అంటే? కాదు. విశ్రాంతి అంటే బైబిల్ ప్రకారం అర్థం ఏంటంటే 6 దినాలు పని 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 అని చేస్తుంటాం. 7వ దినానికి వచ్చేసరికి విశ్రాంతి దినం. ఏమండి, దేవుని మందిరాని వద్దకు వచ్చినప్పుడు, మనం ఆరాధన చేసినప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం పాటలు పాడినప్పుడు మనకు విశ్రాంతి వస్తుంది. దేవుని మందిరానికి వచ్చి మనం
ప్రార్థన చేసినప్పుడు మనకు విశ్రాంతి లభిస్తుంది. ఏమండి, ఈ భూలోకంలో ఎక్కడా కూడా మీకు విశ్రాంతి దొరకదు. అది పడుకోవడానికి గురించి చెప్పబడినది కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం అంతా రిలాక్స్ అయిపోయి ఒకలాంటి విశ్రాంతి దొరుకుతుంది. ఆ విధమైన విశ్రాంతి మనం తీసుకోవాలి. ఏమండి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అది ఆప్షన్ కాదు, అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఏమండి, తర్వాత ఆజ్ఞ ఏంటండి మీరు చెప్పండి. ఇప్పుడు దాకా నేను చెప్పి ఇదైపోయాను. 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించవలను. ఏమండి, ఎంతమంది మాకు తల్లిదండ్రులు ఉన్నారన్న చేతులు ఎత్తురా. తల్లిదండ్రులు ఉన్నారు చేతులు ఎత్తురా. మా పిల్లలు వినట్లేదా? తమ్ముడు వినట్లేదు, నువ్వు వింటున్నావా? ఇంతవరకు నేను చెప్తున్నా కదా, మా తల్లిదండ్రుల్ని నేను రక్షణ పొందకముందు అనేక సార్లు అవమానించుంటాను, అనేక సార్లు దుఃఖపెట్టాను, అనేక సార్లు బాధ పెట్టాను, ఒకవేళ ఏడిపించి కూడా ఉండుండవచ్చు. కానీ ఇంతవరకు నా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నన్ను దుఃఖపెట్టలేదు, నన్ను బాధ పెట్టలేదు, నన్ను అవమానించలేదు, నేను ఏడ్చేలాగా చేయలేదు నా తల్లిదండ్రులు. నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, మన దేవుని గురించి మనం గొప్పగా చెప్పాలి. ఆయనే మన తండ్రి. ఇంతవరకు దేవుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదండి. ఏమండి, మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అన్నాడా దేవుడు? ఏమైనా తిట్టాడా? ఏమైనా కొట్టాడా? ఒకవేళ దేవుడు కానీ మన తల్లిదండ్రులు కానీ మనల్ని తిడితే కొడితే ఎందుకు? అది ఎవరి కోసం? అది మన కోసమే. మనం బాధపడే మాటలు ఎప్పుడు యేసు ప్రభువులను మాట్లాడండి. అవసరమైతే లోపల దాచుకుంటాడేమో కానీ యేసు ప్రభువులు మన బాధ పెట్టడానికి ఎప్పుడు మిమ్మల్ని అవమానపరచాలని ఎప్పుడు మాట్లాడే దేవుడు కాదండి. చూద్దామా? ఆదికాండంలో ఒక వచనం చదువుదాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. జాగ్రత్త అండి, అందరు తీసారా? ఒక్క నిమిషం అమ్మా, అందరు తీసారా? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకున్నా. 4వ పేజ్ నెంబర్ అండి, 4వ పేజ్ నెంబర్ చదవండి. చాలండి, చాలండి, చాలా చాలా సంతోషం అండి. ఒకవేళ సరిగ్గా మనం చదవలేకపోయినా చదవండి, ఏం కాదు. చదవండి, ఏం కాదు. తప్పులు పైన చదవండి, ఏం కాదు, ఇబ్బంది లేదు. 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఏమండి, అబ్బా నేను ఈ మనుషుల్ని ఎందుకు సృష్టించాను, అబ్బా నేను ఎందుకు మనుషులను సృష్టించానని చెప్పి హృదయంలో నొచ్చుకున్నాడండి. బయటికి చెప్పలేదు, బయటికి అనలేదు, అబ్బా ఈ మనుషులు నిన్ను అసలు ఎందుకు సృష్టించానయ్యా అనలేదు. మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఇతన్ని ఎందుకు సృష్టించానా అని అనకూడదు. చాలామంది అనేస్తారు, కొంతమంది తల్లిదండ్రులు అనరు. ఏమండి, యేసు ప్రభువుల వారు వినండి, యేసు ప్రభువుల వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం తెరవబడి ఒక స్వరం ఏర్పడిద్ది. ఏంటి ఆ స్వరం? ఏమిటి ఆ స్వరం? ఇతడు నా ప్రియకుమారుడు. వింటున్నారా? చేతులు ఎత్తిన వాళ్ళందరూ వింటున్నారా? ఇతడు నా ప్రియకుమారుడు, ఇతనందు నేను ఆనందించుతున్నాను. మరి తల్లిదండ్రులు మనల్ని పట్టుకొని, అబ్బా ప్రేమైన కుమారుడా, ప్రేమైన కుమార్తె, నీ యందు నేను ఆనందించుతున్నాను అని చెప్పాలి. కానీ అబ్బా వీడు నా కడుపును ఎందుకు పుట్టాడు రా, అబ్బా వీడు ఎందుకురా బాబు అనే విధంగా మనం ఉండకూడదు. ఏమండి, నేను కూడా రక్షింపబడక ముందు
నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు 22 సంవత్సరాల దాకా. మరి నాకు తెలుసో తెలియకో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టా. చిన్నపిల్లలు వింటున్నారా? విసిగిచ్చా ఇంట్లో వాళ్ళని, అది కావాలి ఇది కావాలని. కలర్ టీవీ కావాలి, కలర్ టీవీ కావాలి, కలర్ టీవీ కావాలి. అయ్యా డబ్బులు లేవయ్యా, లేదు నా కలర్ టీవీ కావాలి. అయ్యా జీతం ఇంకా పడలేదయ్యా, లేదు నా కలర్ టీవీ కావాల్సిందే. అయ్యా షాపు తెలవలేదయ్యా, ఈరోజు పండగయ్యా, లేదు నా కలర్ టీవీ కావాల్సిందే. చివరికి అడి చేసి ఇడి చేసి కలర్ టీవీ వచ్చింది. కలర్ టీవీ వచ్చిన తర్వాత కళ్ళు పోయినాయి. కలర్ టీవీ వచ్చిన తర్వాత కళ్ళు పోయినాయి. 8వ తరగతిలోనే అద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఏమండి, నాకు తెలియదు అప్పుడు, తల్లిదండ్రులను సన్మానించాలని తెలియదు. కలర్ టీవీ వచ్చింది, కళ్ళు పోయినాయి. ఈ దినాల్లో చాలామంది కూడా తల్లిదండ్రుల మాట అనేది వినట్లేదు. వారిని సన్మానించాలంటే కుర్చీ వేసి, మెడలో దండేసి, పెద్ద శాల్వా కప్పి, చేతిలో బొకే పెట్టడమా? కాదు, వారి యొక్క మాట మనం వినాలి. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు వింటున్నారా? మరి ముఖ్యంగా వివాహ విషయంలో తల్లిదండ్రులు ఒక మాట వినకుండా తప్పు చేస్తున్నారు. దేవుని ఆశీర్వాదం ఉండదు. నాకైతే కళ్ళు పోయినాయి, మరి మీకేది పోయిద్దో చూసుకోండి. ఏమండి, మీరు దీర్ఘాయుష్మంతులు అన్నట్టు మీ తండ్రిని తల్లిని సన్మానించాలి. తర్వాత ఇంకో ఆజ్ఞ, నరహత్య చెయ్యాలి. అవునా, చెయ్యాలా? నరహత్య చేయకూడదు. బైబిల్లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ సహోదరుని ద్రోహి అని అంటే నువ్వు నరహంతుడివే. నీ సహోదరుని వ్యర్థుడా అని అంటే నీవు నరహంతుడివే. ఏమండి, మన దగ్గర గన్నులు లేవు, మన దగ్గర కత్తులు లేవు, మన దగ్గర బాంబులు లేవు. అంతటికన్నా గొప్ప ఆయుధం ఉంది మన దగ్గర. ఏంటది? నాలుక. ఈ నాలుకతో పొరుగు వారిని దూషిస్తున్నామండి. ఏమండి, పొరుగు వారిని హత్య చేస్తున్నామండి. చాలామంది మాటలు అవతల వాడిని ఎంత ఇదిగా ప్రభావితం చేస్తారంటే, వాడిని ఏడిపించేస్తుంటారండి. ఎంత గర్వపు మాటలు మాట్లాడతారో కొంతమంది. ఎంతమంది ఎంత బడాయితనంతో మాట్లాడతారో, ఎంతమంది ఎంత ఎచ్చులతనంతో మాట్లాడతారో, వేరే వారిని గాయపరచేస్తానండి. ప్రతిదానికి నేను నన్ను చూడండి, నన్ను హైలైట్ చేయండి, అవతలందరినీ పక్కన పెట్టేసి నన్ను ఒక్కడనే చూడండి అనే ఘనతలు కోరుకుంటారండి. ఎప్పుడు చూడు నేను నా పొరుగు వాని సంగతి ఏమైపోయినా పర్వాలేదు, నన్ను హైలైట్ చేయండి. ఏమండి, నేను హీరోని, నా హీరోయిజం చూడండి, నేను హీరోయిన్ని, నా హీరోయిజం చూడండి అని పక్కన వారిని నెట్టి మరీ వచ్చి నన్ను చూడండి. ఒకవేళ పొరుగు వారు డెవలప్ అవుతున్నారంటే వాళ్ళని తమ కత్తి వాడతారంట. నాలుక అనే కత్తి వాడిని వారిని పాడు చేస్తారు. ఏమండి, నరహత్య చేయకూడదు. పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, మనం ఏం చెప్పుకున్నాం? ఎలా పడితే మనం నాలుకని మనం వాడకూడదు. మన పొరుగు వానితో ఆరోగ్యకరమైన సంభాషణ జరగటానికే దేవుడు మనకి నాలుకనిచ్చాడు. కానీ ఏమండి, మన పొరుగు వారిని దుఃఖపరచడానికి, గాయపరచడానికి కాదు. ఏమండి, నాలుకని ఈ దినాల్లో ఎలా పడితే అలా వాడుతున్నారండి. అలా వాడితే దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదండి. నేను పోయిన వారం చెప్పుకున్నాం కదా, నాలుకను ఎలా పడితే అలా వాడేవాడి ఇంట్లో పిడుగుపడిద్దండి. నాలుకను ఎలా పడితే అలా వాడి ఇంట్లో పిడుగుపడిద్దండి. జాగ్రత్త, అటువంటి వాడి ఇంటి నుంచి కీడు ఎప్పటికీ పోదు. నరహత్య చేయటం ఎంత తప్పో, తమ నాలుకను ఇష్టం వచ్చినట్టు వాడేది కూడా తప్పే. ఎప్పుడైనా కానివ్వండి, మన పొరుగువాడు ఎప్పుడు మనతో సమానంగా లేకపోతే మనకన్నా గొప్పగా ఉండాలని కోరుకోవాలి. కానీ మన కాళ్ళ దగ్గర పడి ఉండాలి, మన కాళ్ళ కింద చెప్పులాగా పడి ఉండాలి అని చెప్పి మనం అనుకోకూడదు. మనకన్నా గొప్పగా ఉన్నా పర్లేదు, దేవునికి స్తోత్రం అని అనుకోవాలి. కానీ మన పొరుగువాడికి బాగుపడితే మనం చూడకుండా అసూయ చెందేవారిలాగా ఉండి వారిని మనం మన నాలుకలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నరహత్య చేయకూడదు. ఏమండి, దాని తర్వాత ఏమండి,
వ్యభిచరించకూడదు. ఏమండి? వ్యభిచరించకూడదు. బైబిల్లో ఏమని సెలవిస్తుందంటే, ఒక స్త్రీని వ్యభిచారము చేయవద్ద మాట విన్నారు కదా, ఒక స్త్రీని లేకపోతే ఒక పురుషుని మోహపు చూపు చూచి ప్రతివాడు వ్యభిచారము చేయుచున్నాడు. ఏమండి? వ్యభిచారులను వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చగా మానడు. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, నీ బలము స్త్రీలకు ఇవ్వద్దు, నీ బలము పురుషులకు ఇవ్వద్దు, రాజులను నశింపజేయు వారికి నీ బలాన్ని ఇవ్వద్దు. ఏమండి? బైబిల్లో అత్యంత బలం కలిగిన వ్యక్తి పేరేంటి? న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాడు సంసోను. ఆ వ్యక్తి తన బలాన్నంతటిని తీసుకెళ్ళి ఒక స్త్రీకి ఇచ్చాడు. చెప్పాలంటే ఒక వేశ్య ఇచ్చాడు. చివరికి ఏం మిగిలింది? కళ్ళు పోయాయి, గుండు చేయించుకున్నాడు. ఏమండి? శక్తి అంతా లేదు. ఈ కాలంలో యవనస్తురాలకైనా యవనులకైనా అండి, మన బలము పురుషులకి ఇవ్వకూడదు. యవన స్త్రీలు వింటున్నారా? యవన పురుషులు వింటున్నారా? మన బలాన్ని పరాయి స్త్రీలకి ఇవ్వద్దు. చివరికి మిగిలేది గుండె అంతా పోయిద్ది, ఏమీ ఉండదు. ఏమండి? పాపులు నిన్ను ప్రేరేపించడం నువ్వు ఒప్పుకోవద్దు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఆ మాట, తెలుసు కదా. పాపులు నిన్ను ప్రేరేపించడం నీవు ఒప్పకము. పాపులు ప్రేరేపిస్తారు, వస్తారు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అంటారు. మనం ఏం చేయాలి? నువ్వు కూడా నాకంటే ఇష్టం అనాలా? అనకూడదు. నా దేవుడు అంటే నాకు ఇష్టం అనాలి. ఏమండి? మరి తమ్ముడు నాకు దూరం నుంచి వచ్చాడు, నాతో పాటు సహోదరుడు. ట్రూ లవ్ అనే కాన్సెప్ట్ మీద, నిజమైన ప్రేమ ఏంటో అనే కాన్సెప్ట్ మీద పొదిల్లో ఒక కూడికి పెట్టించాడు. అనేక మంది యవనస్తులు ఆ మీటింగ్కి హాజరయ్యారు. కారణం ఏంటంటే, ఏ తండ్రి కూడా, ఏ చెల్లి కూడా, ఏ తమ్ముడు కూడా నష్టపోకుండా ఉండటానికే. ఏమండి? యోసేపు జీవితంలో పోతీఫరు భార్య అంట, యోసేపు అటు వెళ్తే అటు వస్తుందంట, ఇటు వెళ్తే ఇటు వస్తుందంట, అటు వెళ్తే అటు వస్తుందంట, ఇటు వెళ్తే ఇటు వస్తుందంట. ఏమండి? చివరికి ఏం చేశాడు? పద మన ఇద్దరం కలిసి అటు వెళ్దాం అన్నాడా? కాదు, నా దేవుడు చూస్తున్నాడు, నేను ఇక్కడి నుంచి నేను పరిగెత్తాలని చెప్పి తన ఒక షర్టును మొత్తం బట్టలన్నీ పట్టుకున్నా కానీ బలవంతం చేసినా పారిపోయాడు. అటువంటి పారిపోయే స్థితికి దేవుడు మనల్ని చెయ్యాలని చెప్పి ఇలాంటి మీటింగ్లు. ఇప్పుడు ఆదివారం మనం ఎందుకు కూడుకున్నాం? కూడా కాలక్షేపానికా? దేవుడి దృష్టికి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికే. ఏమండి? యోసేపుని ఎవరండి? పోతీఫరు భార్య వెంటాడింది. ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో అండి, ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో వెంటాడుతుంది. అపవాది వెంటాడుతుంది. యవనస్తుల్ని యవన పురుషులు వెంటబడుతున్నారు, యవనస్తురాలు వెంట. ఏమండి? యవనస్తులు వెంట యవనరాల్ని వెంటాడుతున్నారు. నీవు యవనేచ్ఛలను విడిచి పారిపోవాలి, వాటి దగ్గరికి వెళ్ళకూడదు. ఏమండి? వ్యభిచరించకూడదు. దాని తర్వాత ఏమండి? దొంగిలించకూడదు. ఏమండి? వింటున్నారా? మీరు దొంగతనాలు ఇప్పుడు ఏం చేశారా? ఏమండి పిల్లలు వింటున్నారా? దొంగతనాలు చేశారా మీరు? డాడీ పర్సులో డబ్బులు కొట్టేయటం కానీ, మమ్మీ దగ్గర డబ్బులు కొట్టేయటం కానీ చేశారా? ఎంత చిన్న దొంగతనం చేసినా, ఎంత లక్షలు కొట్టేసినా ఆ వ్యక్తి పేరేంటి? దొంగే. అపవాది దొంగ. వాడు దోచుకునేవాడు. మన దగ్గర ఆనందాన్ని అంతా దోచుకునే వ్యక్తి అతను. వాటి వద్దకు వెళ్ళి మనం దొంగిలింపబడకూడదు. అర్థమవుతుందా? మన ఫిజికల్ స్ట్రెంగ్త్, మనకు బలాన్ని దోచుకుంటాడు, మనకు మెంటల్ స్ట్రెంగ్త్ని దోచుకుంటాడు, మన యొక్క ఎమోషనల్ స్ట్రెంగ్త్ని దోచుకుంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళవద్దు. వెళ్తే అతను దొంగిలిస్తాడు. ఏమండి? పోయినసారి కూడా ఒక మాట చెప్పాను, మరి మీ దగ్గర ఎక్కడో కానీ,
చదువు లేని దొంగల కన్నా చదువుకున్న దొంగలు ఎక్కువైపోయారంట. ఏంటి? చదువు లేని దొంగల కన్నా చదువుకున్న దొంగలు ఎక్కువైపోయారంట. ఏంట్రా అయ్యా అంటే లంచం. పోయిన వారం కూడా చెప్పినట్టున్నాను. నేను ఇంజనీరింగ్ చదివే ఫైనల్ ఇయర్ అప్పుడు ఒక సర్టిఫికేట్ పని మీద వెళ్ళానండి గవర్నమెంట్ ఆఫీస్కి. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దగ్గర ప్రతిరోజు తిరిగాను, ఒక వారం రోజులు తిరిగాను. కాలేజీకి ఆబ్సెంట్ అయ్యి మరి సోమవారం ఆబ్సెంట్, మంగళవారం ఆబ్సెంట్, బుధవారం ఆబ్సెంట్, బుధవారం శుక్రి ప్రతిరోజు ఆబ్సెంట్. తీరా సర్టిఫికేట్ ఏమైనా ఇస్తున్నారా అంటే ఇవ్వట్లా. ఎందుకే అంటే లంచగొండలి ఇల్లు యెహోవా కాల్చివేస్తాడు. ఏమండి? ఏమయ్యా మేము లంచాలు తీసుకునే అనుకుంటున్నారా మీరు? ఏమండి? మనం పనికి వెళ్తాం, మనకి యజమానులు ఎవరో ఒకరు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అయితే 20 రూపాయలు అనాలా? ఏమండి? ఒకవేళ అలా మనం అంటే మనం కూడా దొంగిలించిన వారమే. మేము లంచాలు తీసుకోవట్లేదయ్యా, మేము అబద్ధాలు ఆడుతున్నాం అంటున్నారేమో. అలా మనం చేయకూడదు, దొంగిలించకూడదు. దాని తర్వాత ఏముందండి? అయిపోయింది. ఇంకో రెండు మాటలే. ఏమన్నాడండి? నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. మనకి సాక్ష్యం ఉందా? ఏమండి? అసలు మనకు సాక్ష్యం ఉందా? క్రైస్తవుడిగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సాక్ష్యం ఉండాలి. మనది అబద్ధ సాక్ష్యము అవ్వకూడదు. సరి అయిన సాక్ష్యం ఉంటే అపవాది లేక మనుషులు ఏమి చేస్తారంటే ఆ వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలికి ఆ వ్యక్తి మీద నిందలు వేస్తారు. ఏమండి? యోసేపు మీద నింద వేశారు. ఏమని? అబద్ధ సాక్ష్యం పలికిందాం పోతీఫరు భార్య. ఏమని? ఈ పనివాడను పాడు చేయబోయాడు. పోయిన వారం చెప్పుకున్నట్లున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద కూడా అనేకమైన నేరాలు మోపారు, అబద్ధ సాక్ష్యాలు మోపారు. దావీదు మహారాజు గారి మీద కూడా అనేకమైన అబద్ధ సాక్ష్యాలు మోపారు. ఈ వ్యక్తి మన శత్రువు, మన మిత్రుడు కాడు. కానీ యేసేపు అక్కడే ఉన్నాడా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. యేసు ప్రభుల వారు అక్కడే ఉన్నారా? పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దావీదు మహారాజు గారు అక్కడే ఉన్నారా? ఏమండి? ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. ఏమండి? మన మీద ఒకవేళ అబద్ధ సాక్ష్యం పలికినా కానీ దిగులు పడద్దు, భయపడద్దు. దేవుడు ఒకరోజు మన నిజాయితీ అనేది వెల్లడిపరుస్తాడు. ఒకవేళ మనమే అబద్ధ సాక్ష్యాలు పుకారులు పుట్టిస్తున్నామేమో జాగ్రత్త. 9వ ఆజ్ఞ చెప్తుంది, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని. లాస్ట్ అండి, ఆఖరి ఆజ్ఞ ఏంటి? ఆఖరి ఆజ్ఞ, నీ పొరుగు వాని వద్ద నుండి దేనిని ఆశించవద్దు. ఏమండి? చాలా మందికి ఆశ కావాలి. ఏంటంటే పొగడతలు కావాలా. నన్ను పొగడాలి, నన్ను పొగడాలా, నన్ను గణపరచాలి. పొరుగు వారి నుంచి నీవు దేనిని ఆశించవద్దు. దావీదు మహారాజు ఆశించాడు, తన పొరుగు వాని భార్యని ఆశించాడు. ఏమైంది చివరికి? అప్పటి నుంచి తన జీవితం ముగించేంత వరకు ఏడుస్తానే ఉన్నాడు తన పొరుగు వారిని భార్యని ఆశించినందువలన. ఏమండి? దావీదు మహారాజు ఏడ్చి ఏమైందంట? తన పరుపంట తేలేదాకా ఏడ్చాడంట. ఏమండి? అదేదో ముందే ఏడుద్దాము మనం. అయ్యా, పొరుగు వారిని నేను ఏది ఆశించకుండా ఉండాలయ్యా అని చెప్పి ప్రార్థన చేద్దామా? ఏమండి? పొరుగువారు ఏదో కూరలు చేసుకుంటారు, బిర్యానీయో, చికెనో, ఫిషో, పప్పు ఏదో ఒకటి పంపిస్తారు, ఏదో ఒకటి చేసుకుంటారు. మనమేం ఎక్స్పెక్ట్ చేస్తాం? అబ్బా, బిర్యానీ కొద్దిగా పంపించాల్సింది కదా, ఏమండి, పప్పు కాస్త పంపించాల్సింది కదా, చారు కాస్త పంపించాల్సిందే కదా. అది కూడా మనం ఆశించకూడదు. మన పొరుగు వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు వింటున్నారా? మార్గ మధ్యంలో ఉంచినప్పుడు ఆశించారు. ఏమని ఆశించారు? అబ్బా, ఐగుప్తు ప్రదేశంలో ఉంటేనే బాగుండేది కదా, అక్కడ ఆ కూరలు ఉన్నాయి, ఈ కూరలు ఉన్నాయి అని చెప్పి
ఆశిస్తున్నారు వారి యొక్క పాత జీవితాన్ని. వారు సనిగారంట. దేవుని దగ్గర మనం కూడా సనగకూడదు. మరి మోషే యెహోషువలు ఏం చేశారు? మోషే గారు ఏం చేశారు? ఏమండి? ప్రార్థన చేశారు. ఒకవేళ మనకేమన్నా అవసరం ఉంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ఒక వేరే మార్గంలో వెళ్ళి మనం దాన్ని సంపాదించుకుందాం అని మనం అనుకోకూడదు. ఏమండి? మొత్తం 10 ఆజ్ఞలండి. మొత్తం ఇప్పుడు దాకా మనం 10 ఆజ్ఞల గురించి చెప్పుకున్నాం. వీటిలో ఎన్ని ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం? ఇవి మాకు తెలుసులే, ఇవి మాకు తెలుసులే, ఇవి మాకు తెలుసులే. ఎక్కడ చూసినా ఇదే. మనం ఎంతవరకు వాటిని పాటిస్తున్నాం? ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా యేసు ప్రభువు వారు 2 ఆజ్ఞల కింద కన్వర్ట్ చేశారు. ఆజ్ఞలు ఏంటో చెప్పండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. అదే రీతిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మనం ఏ రీతిగా ఉన్నాం? అపవాది ఏం చేస్తాడంటే తెలుసా? వినండి, 2 నిమిషాలే. అపవాది ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎవరినైనా పూజించవచ్చు, ఏ విగ్రహాన్నైనా మొక్కచ్చు అని చెప్పేస్తాడండి. నువ్వు సండే చర్చికి రాకపోయినా పర్లేదు, నువ్వు దేవుని నామం ఎట్లా అన్నా అట్లా వాడు, నీవు దొంగతనం చెయ్యొచ్చు, నువ్వు వ్యభిచారం చెయ్యొచ్చు, నీవు అబద్ధ సాక్ష్యం చెప్పచ్చు, ఏమండి, పొరుగు వాడిని ఆశించచ్చు, ఏమీ ఇబ్బంది లేదు, మన ఇద్దరం కలిసి నరకంలోకి వెళ్దాం అంటాడండి. వెళ్తామా? వెళ్ళకూడదు. మన యొక్క గురి ఈ 10 ఆజ్ఞలే మనం పాటించకపోతే, ఏమండి, బైబిల్లో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయండి. మనం ఇదంతా ఎందుకు చేస్తుంది? భక్తి అంతా ఎందుకు చేస్తుంది? ఏమండి, తినడానికి కోసమా? రోగాలు పోవడానికా? స్వస్థతలుగా? చివరికి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. చెప్పే నేనైనా వినే మీరైనా 10 ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాల్సిందే. ఒక మనిషి ఈ 10 ఆజ్ఞలు పాటించలేడు. సాధారణమైన ఒక వ్యక్తి ఈ 10 ఆజ్ఞలు పాటించలేడు. ఎవరైతే యేసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించి, యేసు ప్రభు వారు సిలువలో నా కోసం బలి అయ్యాడు, ఆయన నా కోసం రక్తం చిందించాడు, ఏమండి, నా కోసం పరలోకాన్ని నుంచి దిగి వచ్చి, ఏమండి, సిలువలో ఎక్కి నా కోసం రక్తం కార్చి, నా కోసం గాయాలు చేయబడి మరణించి 3వ దినాన మృత్యుంజయ తిరిగి లేచాడు అనే వ్యక్తి ఎవరైతే విశ్వసిస్తారో ఆ వ్యక్తికే ఆ ఒక్క శక్తి వస్తుందండి. ఈ యొక్క 10 ఆజ్ఞలు ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికే, యేసయ్య సిలువ యాగము నందు విశ్వసిస్తారో వారికే దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. అటువంటి శక్తిని దేవుడు మనకందరికీ కలుగజేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. అందరి తల్లి వచ్చినట్లే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగానైనా నీవు రాసిన, నీ వ్రేలుతో రాసిన 10 ఆజ్ఞలయ్యా, వాటిని మేము పాటించే కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి అయ్యా. ఈ 10 ఆజ్ఞలు నేను పాటించే శక్తి నాకు దయచేయండి ప్రభా. అయ్యా, ఈ యొక్క 10 ఆజ్ఞలను పాటించలేకపోతున్నాం ప్రభా. అవునండి, 10 ఆజ్ఞలు మనిషి పాటించలేడండి. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చారో ఆ వ్యక్తే పాటించగలడు. ఇంకా వేరే ఏ వ్యక్తి పాటించలేడు. దయచేసి అందరూ ప్రార్థించండి అయ్యా. నీ యందు నేను విశ్వాసం ఉంచాలయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా. ఈ 10 ఆజ్ఞలు పాటించే కృపను నాకు దయచేయండి అయ్యా అని చెప్పి ప్రార్థించండి. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షంగా అంగీకరిస్తారో వారు మాత్రమే ఈ 10 ఆజ్ఞలు పాటించగలరండి. ఒకవేళ మీరు ఆ రీతిగా లేరేమో, దేవుణ్ణి అడగండి, దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు ఈ 10 ఆజ్ఞలు పాటించి కృపను మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. దేవా, ఇదిగానా మీ వాక్యం విత్తి ఉన్నాను ప్రభా. ఇదిగానా ఇతరులను భ్రష్టుడైపోతారేమో, నన్ను నేను నలగొట్టినా అని చెప్పిన అపోస్తలుడైన పౌలు వారే ప్రభా.
ఈ 10 ఆజ్ఞలు ప్రభా నా జీవితాంతం వరకు ప్రభా నేను పాటించడానికి సహాయం చేయండి ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా వారు 10 ఆజ్ఞలు పాటించాలని ఆసక్తిగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయవాంఛలు తీర్చుదుగా వేడుకుంటూ బైబిల్ అంతటిని ప్రభా మేము పాటించి ప్రభా మీ యొక్క రాకడకు సిద్ధపరిచే బిడ్డలుగా మేమందరం ఉండలాగా సహాయం చేదురు వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినంగా రాము తండ్రి, ఆమేన్.